ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళతో ఏ విధంగానూ గొడవపడరాదు. ఒకవేళ వాళ్ళదే ఏదైనా పొరపాటు ఉన్నా, వాళ్ళు అలా గొడవ చేసినా అసలు వాళ్ళని మనం ఏ విధంగానూ అగౌరవపరచకూడదు. వాళ్ళతోటి గొడవ పడాలనే ఉద్దేశమే ఉండకూడదు. ఒకవేళ మనది చిన్న పొరపాటు అయినా, వాళ్ళది ఏదైనా పొరపాటుతో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, లేకపోతే ఎవరి మాటలైనా విని వాళ్ళు ఏదైనా మాట మిమ్మల్ని అన్నా, ఏ విధంగా కూడా వాళ్ళని అమర్యాద పరచరాదు, వాళ్ళని అగౌరవపరచరాదు, వాళ్ళతో ఏ విధంగానూ గొడవ పడకూడదు. ఇలా గొడవ పడడం ద్వారా వాళ్ళు సాధారణంగా ఆస్తి అడిగే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. తల్లిదండ్రుల ఆస్తిని అడిగే ఉద్దేశం సామాజిక పరంగా సాధారణంగా ఉండదు. చట్టపరంగా అడగవచ్చు, కానీ ఈ అగౌరవపరిచినందుకు, అమర్యాద పరిచినందుకు, ఏదో చిన్న మాట అన్నందుకు చట్టం ఉంది కదా అని ఆ విషయంలో ఇక గొడవకు రావడం జరుగుతుంది. ఈ ఆస్తి కావాలనే గొడవతో నీ మీదికి వస్తారు లాస్ట్కు. అలా వచ్చి నీ ఆస్తిపై, తండ్రి ఆస్తి, తాతల ఆస్తి ఇది అని వాళ్ళు నీతో గొడవకు రావడం జరుగుతుంది లాస్ట్కి. ఇలా వాళ్ళు గొడవకు నీ వాళ్ళే, నీ ఇంటి వాళ్ళే, నీ ఆడబిడ్డలు, నీ అక్క చెల్లెళ్ళు నీపై గొడవకు రావడం ద్వారా నీ జీవితం ఇలా విచ్ఛిన్నమైపోతుంది. చివరికి మీ వాళ్ళతో నువ్వు ఏ విధంగానూ పోరాడడానికి నీకు మనసు రాదు. వాళ్ళు మా వాళ్ళే కదా అని నువ్వు ఊరుకుంటావు. కానీ వాళ్ళకు జరిగిన అవమానంగా, చాలా పెద్ద అవమానంగా వాళ్ళు భావించడం ద్వారా, వాళ్ళని అమర్యాద చేయడం, అగౌరవం పరచడం ద్వారా వాళ్ళు ఈ ఆస్తి కావాలనే గొడవతో నీ మీదికి వచ్చి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తారు. వివిధ రకాలైనటువంటి సామాజిక పరమైన అంశాలలో, రోడ్డు మీద, నువ్వు చేసే జాబు వద్ద, నీ భూమి సాగు చేసుకునే విషయంలో, ఇతర ఫంక్షన్లు, ఎక్కడనైనా నీకు చాలా ప్రమాదం వారి ద్వారా జరుగుతుంది. కావున ఈ ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు వీళ్ళతో ఎప్పుడూ కానీ గొడవకు, ఏ విధంగాను కానీ గొడవకు వెళ్ళకూడదు. ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళు, మీరు ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. మీ శరీరమే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ శరీరమే మీది. కావున మీ రక్తమే కావున వాళ్ళతో గొడవ పడాలనే ఉద్దేశాన్ని మానుకోవాలి. అయితే వాళ్ళు ఏదైనా పొరపాటు, వాళ్ళకు తెలియకుండా వాళ్ళు పొరపాటు చేసి గొడవకు వచ్చినా నువ్వు వాళ్ళని అమర్యాద పరచరాదు. వాళ్ళని అమర్యాద చెయ్యకూడదు, వాళ్ళని అగౌరవం పరచకూడదు, వాళ్ళతో గొడవ చేయడానికి పూనుకోవద్దు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఏదైనా తప్పు చేసినా వాళ్ళకు ఇండైరెక్ట్గా తెలిసేటట్టు చెప్పాలి. లేదంటే అక్క చెల్లెళ్ళు గొడవ చేస్తే బావకు చెప్పాలి, బావ గొడవ చేస్తే అక్క చెల్లెళ్ళకు చెప్పాలి. కానీ వాళ్ళతోటి
ఏదో అగౌరవం, చిన్న అగౌరవం, అమర్యాదకు కూడా వాళ్ళు సున్నిత మనస్తత్వము ఆడబిడ్డలు కావున చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చిన్న మాట కూడా అనడం చాలా పెద్దది అవుతుంది. కానీ ఆ విషయం మనకు సాధారణంగా తెలియదు. చిన్న మాట కూడా వాళ్ళని అనకూడదు. ఎందుకంటే ఆడబిడ్డలు కావున. అయితే చిన్నప్పటి నుండి నువ్వు వాళ్ళతోటే పెరుగుతారు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు తోటే నువ్వు పెరుగుతావు. అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అక్క చెల్లెళ్ళతోటే పెరుగుతారు. అన్నదమ్ములు ఏమైనా తప్పులు పొరపాట్లు చేసిన చిన్నప్పటి నుంచి మొట్టమొదటిసారి వచ్చి చెప్పేది వాళ్ళే మనకి. అన్న తమ్ములు ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తే వెంటనే వచ్చి చెప్పేది ఎవరంటే చెల్లె చెప్తుంది, లేదంటే అక్క చెప్తుంది. కావున వాళ్ళు నీ సన్నిహితులు, నీ వాళ్ళు, నీతో కలిసి పుట్టిన వాళ్ళు, నీతో కలిసి పెరిగిన వాళ్ళు కనుక వాళ్ళు అలా నిన్ను ప్రమాదం నుంచి మొదటగా హెచ్చరిస్తారు, దాని గురించి చెప్తారు. ఆ ప్రమాదాన్ని కూడా బావతో కలిసి దాన్ని ప్రమాదం జరగకుండా చూస్తారు జీవితంలో కూడా. అది వాళ్ళ విధి. వాళ్ళు అక్క చెల్లెళ్ళు అంటే నీకు అనగా అన్నదమ్ములకు ప్రమాదాలేమీ రాకుండా చూసే సాధారణ విధి వాళ్ళ దగ్గర ఉంటుంది. అది నువ్వు చెప్పకపోయినా వాళ్ళ దగ్గర ఉంటుంది. కావున వాళ్ళు ఏమైనా మాట అన్నా కానీ నువ్వు వాళ్ళని అమర్యాద చెయ్యొద్దు, అగౌరవం చెయ్యొద్దు, పట్టించుకోకుండా ఉండొద్దు. వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కకు మొదటి ప్రాధాన్యత, చెల్లికి తర్వాత ప్రాధాన్యత, మిగతా వాళ్ళందరికీ వీళ్ళ తర్వాతనే ప్రాధాన్యత ఇవ్వాలి. అక్క చెల్లితో బావతో సహా గౌరవించడం జరుగుతుంది ఖచ్చితంగా. కావున ఇలా వాళ్లకు ఎప్పుడూ కానీ చిన్న చూపు చూడడం మంచిది కాదు. వాళ్ళు గొడవకొస్తే నీ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. వాళ్ళని ఏ విధంగానూ వాళ్ళు గొడవ చేసినా నువ్వు వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, కానీ నువ్వే గొడవ చెయ్యకూడదు. ఇదే సామాజిక సహజ నీతి.